ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కుంచయ్య గారికి, ఇతర కార్యదర్శులకి, ఎల్ఓపీలు ఇద్దరికి, వేదిక మీద అలంకరించినటువంటి కాంగ్రెస్ అతిరథ మహారథులకి, అనేక ప్రాంతాల నుంచి అధినాయకుడి ప్రసంగం వినాలని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా, కార్యకర్తలారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సమావేశం మన నాయకులు చెప్పినటువంటి సందేశం, అక్కడ రీడిజైనింగ్, ఇక్కడ రీడిజైనింగ్, రెండు రీడిజైనింగ్లతో రాష్ట్ర ఖజానాని, దేశ ఖజానాని దోపిడీ చేస్తున్న వైనాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఊరూరు తీసుకెళ్లి దీని సమాచారం ప్రతి ఇంటికి అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈనాటి ఈ సమావేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఆత్మాభిమానం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసి ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాం. దురదృష్టం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారి సమావేశానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఉస్మానియా యూనివర్సిటీ ఒక నిషేధిత ప్రాంతంగానో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నిషిద్ధ సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థులుగానో భావించి పర్మిషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువకుల గురించి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సినటువంటి అంశాల్ని, మన గురించి చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఆపారు. స్నేహితులారా, ఈ సమయం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆపగలరేమో కానీ భవిష్యత్తులో ఆపలేరని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను ముగిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.